నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గ్రామాల్లో ముగిసిన సర్పంచుల పదవీ కాలం. పలు గ్రామాల్లో పాలక వర్గాలకు ఘన సన్మానాలు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు. మార్కెట్లో చిరు వ్యాపారులకు మంచిర్యాల రోటరీ క్లబ్ చేయూత. వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేసిన రోటరీ క్లబ్ సభ్యులు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రోటోకాల్ రగడ. స్టేజీపై నుండి బీఆర్టీయూ నేత టైగర్ కృష్ణను కిందకు దింపిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించాలని టైగర్ కృష్ణ డిమాండ్. ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు రామకృష్ణాపూర్ నుండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణం పార్లమెంటు ఎన్నికల శంఖారావం బహిరంగ సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి మున్సిపాలిటీ నుండి సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివెళ్లారు. ఈ బహిరంగ సభలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో యనుమల రేవంత్ రెడ్డి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని పట్టణ నాయకులు తెజావత్ రాంబాబు, పలిగిరి నాగరాజులు తెలిపారు. దాదాపు 2 లక్షల కార్యకర్తలతో మీటింగ్ పెట్టేసి ఆ సభను సక్సెస్ చేసి ఈరోజు ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మొట్టమొదటిసారి ఇదే ఇంద్రవెల్లిలో సభను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సభకు మన చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు, మన క్యాతనపల్లి మున్సిపాలిటీ నుండి ఒక 300 మంది మరి ఈ యొక్క సభకు తరలి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క సభకు మరి క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణం నుండి కూడా 300 మంది కార్యకర్తలు యొక్క సభకు వెళ్తున్నటువంటి కార్యకర్తలకు కూడా శుభాభివందనాలు, వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కార్యకర్తలందరూ కూడా సభలు కానీ ఇలాంటి ఎన్నికల శంకరం వచ్చినా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఒక తాటిపై పనిచేసి మన కాంగ్రెస్ అభ్యర్థులను కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పరిచినటువంటి 6 గ్యారంటీలను మరి అందులో ఒక 2 ఆల్రెడీ ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక 2 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి ఇంద్రవెల్లిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఇవాళ ఇంకా కొన్ని మరి శంకుస్థాపాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకున్నది మాత్రం తప్పకుండా చేస్తారు. అందుకనే ఈరోజు రామకృష్ణాపురం పట్టణం నుంచి ఒక 4 బస్సుల మంది ముఖ్య కార్యకర్తలు సమావేశమై మరి ఆ ఇంద్రవెల్లి ఆ మీటింగ్కు సక్సెస్ చేయడానికి మరి బయలుదేరిండ్రు. మీరు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ మరి చాలా డిసిప్లిన్గా ఉండి మరి మీ క్రమశిక్షణతో బస్సులు ఎక్కి మరి చక్కగా బయలుదేరి. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపు మేరకు చలో ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభకు బయలుదేరిన బెల్లంపల్లి టౌన్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మతమిరి సూరిబాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, టీపీసీసీ సభ్యులు చిరుమల శంకర్, మాజీ పట్టణ అధ్యక్షులు కంకంటి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అదేవిధంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఇంద్రవెల్లి సభ మొట్టమొదటిగా ప్రచార కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి నుంచి మొట్టమొదటిసారిగా పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి అది విజయానికి సాంకేతంగా తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయ్యి గెలిచినాం. కాబట్టి అదేవిధంగా రేపు జాతీయ లెవెల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు కూడా ఇదే సభను ముఖ్యంగా ఉద్దేశం తీసుకొని ఇక్కడికి వచ్చి పార్లమెంటు ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారిగా నాగోబా జాతరకు వచ్చి ప్రారంభం చేసి ఈరోజు 100 కోట్లకు పైగా పనులను ప్రారంభోత్సవం చేసి మధ్యాహ్నం 2 గంటలకు నాయకులతో కార్యకర్తలతో మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ సక్సెస్ చేయడానికి పార్లమెంట్లో కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, పార్లమెంట్ స్థానాలు కూడా మొత్తం మనం గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మొదలు పెడుతుందో. కాబట్టి అక్కడ
పార్టీ ఆధ్వర్యంలో మరి 120 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ బయలుదేరడం జరుగుతుంది. మరి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్లో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను మంచిర్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల పాఠశాల ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు ఎన్వి హనుమంత్ దేశంలో లక్షలాది మంది ఏదో ఒక అవయవం లోపంతో బాధపడుతున్నారని, సమాజంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలు లేక, ఆర్థిక సామర్థ్యం, సామాజిక సమానత్వం లేకపోవడంతో పోటీ పడలేకపోతున్నారని అన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే ప్రజలకు ఉపాధి అవకాశాలు సమానంగా ఉండాలని, దీనికి పంపిణీ చేశామని తెలిపారు. ఇదే విధంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రోటరీ క్లబ్ వారు లక్షలాది సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏది అవసరమయ్యే అత్యవసరమో తెలుసుకొని వారికి సహాయ సహకారాలు అందించడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని అన్నారు. జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశంలో 42 జిల్లాలు. అంటే ప్రపంచంలో 545 అంటే మన దాంట్లో 542 జిల్లాలు భారతదేశంలో. మన జిల్లా 3150. ఈ 3150 జిల్లా అనేది టోటల్ తెలంగాణ, ప్రకాశం, గుంటూరు ఈ రెండు అంటే ఉమ్మడి రాష్ట్రంలోని 12 జిల్లాలు మన పరిధి. మరి ఈ పరిధిలో అంటే ప్రపంచవ్యాప్తంగా 7 ప్రధానమైన అంశాల ద్వారా మనం రోటరీ ద్వారా సేవ చేయడం జరుగుతుంది. మొదటిది ప్రపంచ శాంతి నెలకొల్పడం మరియు సంఘర్షణను నివారించడం. రెండవది వ్యాధుల నివారణ మరియు చికిత్స. మూడవది ప్రాథమిక విద్య మరియు అక్షరాస్యత సాధించడం. నాలుగవది రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత. ఈ నెల 4న క్యాతన్పల్లె మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడిలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆత్మీయ సమ్మేళన సర్వసభ్య సమావేశం గద్దరాగడిలోని ఎంఆర్ గార్డెన్లో ఫిబ్రవరి 4వ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి చిన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని అన్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ మరియు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు మరి హాజరవుతున్నారు. వీరి చేతుల మీదుగా యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కావున పద్మశాలి కుల బాంధవులందరూ తమ వంతుగా పద్మశాలి యొక్క ఐక్యత చాటడానికి మరి ప్రతి కుటుంబ సభ్యులు సతీ సమేతంగా ఈ యొక్క కడుతుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క సంఘ అభివృద్ధి మీద ఇతర అంశాల మీద మరి స్థానిక నాయకులు మరి వచ్చినటువంటి ముఖ్య అతిథులు కూడా మరి తెలియపరచడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు తమ విధిగా తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సమేతంగా తీసుకుని వచ్చేసి హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి యొక్క భోజన సదుపాయాలు ఉంటాయి, మరి వాటిని స్వీకరించి మరి పోగలరని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. మన పద్మశాలి ఐక్యత చాటడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తమ వంతుగా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. జై పద్మశాలి. పదవీకాల ముగింపు సందర్భంగా చెన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్తో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రజలు అధికారుల మన్ననలు పొంది గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిన సర్పంచ్ జాడి గంగాధర్ వార్డు సభ్యులకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేటితో పదవీకాలం ముగిస్తున్న సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ అధికారులు శుక్రవారం రోజున ఘనంగా గ్రామ పంచాయతీలో శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఉన్న వివిధ శాఖల అధికారులను సర్పంచ్ జాడి గంగాధర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ
గ్రామ ప్రజల సహకారంతో గ్రామం అభివృద్ధి కొరకు చేయడానికి తాను ఎప్పటికైనా ప్రజల కోరిక పనిచేస్తానని అన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నేను గ్రామంలో అందరి మన్ననలు పొంది ప్రతి వార్డులో పనిచేసి మన్ననలు పొంది అందరు ఆఫీసర్లు కూడా మాకు సహకరించి మేము విజయవంతంగా ముగించుకున్నాం అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మాకు వేడుకలు కాదు, ఇంకా కూడా మేము ఎన్ని రోజులైతే మాకు జీవితాంతం ఉంటామో అన్ని రోజులు మా గ్రామానికి సేవ చేస్తామని కోరుకుంటూ నాకు సహకరించిన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. పార్టీ మీటింగ్లో స్టేజ్పై ముందు వరుసలో కూర్చున్నాడనే ఉద్యమకారుడు పార్టీ కార్మిక విభాగం జిల్లా నాయకుడు టైగర్ కృష్ణను మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు స్టేజ్పై నుండి కిందకు దింపి బయటకు పంపించారు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. పార్టీ మీటింగ్లో స్టేజ్పై ముందు వరుసలో కూర్చున్నాడని ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా నాయకుడు టైగర్ కృష్ణను మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు స్టేజిపై నుండి కిందకు దింపి బయటకు పంపివేశారు. పార్లమెంటు ఎన్నికలు దృష్ట్యా వికారాబాద్ గౌలికర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాబసగా మారింది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నేత కార్మిక విభాగం నాయకుడు టైగర్ కృష్ణను మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు స్టేజిపై నుండి కిందికి దింపి బయటకు పంపివేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు టైగర్ కృష్ణను స్టేజిపై నుండి కిందికి దింపివేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీల పేరుతో 420 వాగ్దానాలు చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ముందుగా కోరుతున్నాము. పదాధికారులు పెద్దలు ముందుకు కూర్చోవాలి. పదాధికారులు ముందుగా రోజు కూర్చుంటున్నాం. రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నాం. అందరితో పొరపాటు సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అస్త్రం ఏంది? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. వాళ్ళ ఏవైతే హామీలు అమలు చేయరో ఆ హామీలు అమలు చేయని దాన్ని మనం ఎక్స్పోజ్ చేసి వీళ్ళకి మోసం చేసేటువంటి విషయం ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ జీరో చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ బీజేపీ పార్టీ అయితే లేదు, ఎట్లా పెద్ద. ఇంకా ఒక విషయం కూడా మనం ప్రజలకు చెప్పుకోవాలి. డెఫినెట్గా పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సింది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ ఉదాహరణ, ఇవాళ మీ ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు. ఇవాళ ఇక్కడికి కూడా రాలేదు, మీటింగ్ ఉన్నాగా రాలేదు. ఇవాళ కేఆర్ఎంబీ అని పెట్టిన అంత తొందరగా మన కుటుంబంలో నుంచి పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరికీ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం వేస్తా ఉన్నా. నేను జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, మాతో పొరపాట్లు జరుగుతాయి, ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళతో పొరపాట్లు జరుగుతాయి. సరే, 1-2 అవకాశాలు నచ్చి చెప్పి మాట్లాడి లేదు అప్పుడు కూడా అట్లనే ఉందంటే తప్పకుండా చర్యలు తీసుకున్న అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఉంటుంది. ఏ ఎన్నికల్లోనైనా సరే ఓడిపోయిన సందర్భాల్లోనే ఇటువంటి అన్నీ వస్తాయి. ఇప్పుడే మనం వీటిని
ఎదుర్కోవాలి. బయట వాళ్ళ కుట్రలు ఉంటాయి, మనల్ని మనకే పెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే మనం నిబ్బరంగా ఉంది, కొద్దిగా సావధానంగా మంచి చెడు రెడీ చేసుకొని 1-2 సార్లు మాట్లాడుకొని పార్టీ ఎట్లా ముందడిపోవాలో ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకొని చేస్తాం. కోపతాపాలకు సమయం కాదు. ఇప్పుడు మనం సంయమనంలో అందరం కలిసికట్టుగా ఉండి ఈ కష్టకాలంలో పార్టీని బతికించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ఏదో మామూలుగా కృష్ణయ్య, నేను వికారాబాదు బీఆర్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా వికారాబాద్ నియోజకవర్గం స్థాయి సమావేశము ఎంపీ ఎలక్షన్ల కోసం పెట్టడం జరిగింది. దానిలో మేమంతా కూడా మా వర్గం అంతా కూడా పాల్గొన్నది. అయితే ఏమైందంటే మేము స్టేజ్ మీద కూర్చున్నాం. కనీసం ఎమ్మెల్యే గారు ఒక అహంకారంతో ఇంకా ఓడిపోయినా కూడా ఆయనకు అహంకారం తగ్గకుండా ఈరోజు ఆయనకు ఉద్యమకారులన్నా సీనియర్స్ అన్న ఆయనకు వడక మా అందరినీ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రోటోకాల్ సిస్టమ్ అని చెప్పి మాకు కిందికి పంపడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాము, ప్రోటోకాల్ అంటేనే పార్టీ మీటింగ్లలో పార్టీ నాయకులే ముందుండాలి. వింగ్స్ లీడర్స్ కానీ ఎవరైనా పార్టీ లీడర్స్ ఉండాలి. అధికార ప్రోగ్రాంలలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో కూడా ప్రయారిటీ లేదనుకుంటే ఎట్లా? మేము ఆ రోజు ఇప్పుడు కొట్లాడింది లేదు, ఏం చేసింది, కనీసం ప్రోటోకాల్ ముందర కూర్చోవద్దని ఒకే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆయన అహంకారంతో ఈరోజు వాళ్ళ మనుషులతో అందరినీ కూడా మాకు స్టేజ్ నుండి కిందికి పంపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, జూనియర్స్ అందరు ఉన్నారు కూడా. మేము ఎప్పుడు కనీసం ఇప్పుడు మాట్లాడింది లేదు, ఏమీ లేదు. మేమంతా కూడా ఎంపీని గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. ఆయన అనుకుంటుండే మీరు పార్టీకి చేయలేరని, కానీ మేము టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిపిఎం పార్టీలోకి వెళ్ళి ఇలా జైన్ అయిన నుండి ఉద్యమాలలో కూడా మేము 8 సంవత్సరాలు పనిచేసినాం. ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో పనిచేసినాం. ఈరోజు ఇప్పుడు కూడా మేము ఇంకా చాలామంది పార్టీలోకి వెళ్ళిపోతే కూడా మేము టీఆర్ఎస్ పార్టీని వదిలిపోలేము. మేము బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం. కేసీఆర్ ఉన్న రోజులు కూడా ఈరోజు మేము పార్టీ కోసం పనిచేస్తాం. కానీ ఈరోజు మాకు చాలా అవమానపరిచినటువంటి పరిస్థితి ఆనంద్, ఈరోజు మా ఓడిపోయినటువంటి ఆనంద్ ఎమ్మెల్యే గారు చేసిండు. కొంతమందిని ఆయనకు సంబంధించినటువంటి మనుషులను పెట్టుకొని ఈరోజు అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పంపాలి, అవమానపరచాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉద్యమకారులను కానీ సీనియర్స్ని కానీ అవమానపరిచే పద్ధతిలో ఈరోజు ఆనంద్ గారు వ్యవహరించారు. దీన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తాం, మేము ఖండిస్తున్నాం. ఇంకోటి కూడా పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఇట్లాంటి ఎమ్మెల్యేలను ఒక నిమిషం కూడా జిల్లా అధ్యక్షులు కానీ మాజీ ఎమ్మెల్యేలను అట్లాగే ఇన్ఛార్జి ఉంచాల్సిన అవసరం లేదు. ఆయన తక్షణమే తొలగించాలి, లేకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుంది. అట్లాగే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన అహంకారం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈరోజు ఈయన అహంకారంతోనే ఓడిపోయింది వికారాబాద్లో. అయినా మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసినాం. మాకు వ్యక్తిగతంగా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము నిక్కచ్చిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోసం మేము ఓట్లు వేయించినాం. నేను ఎలక్షన్లో కూడా ప్రత్యేకంగా ఉద్యోగ కార్మిక వింగును చూసి దాదాపు 1,00,000 కరపత్రాలు మేము ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. కరపత్రం వేయడంతో పాటు వెహికల్ పెట్టుకొని కూడా మేము ప్రతి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల మీటింగ్ పెట్టినాం. అది ఎంపీ గారు కూడా, మా రంజిత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఈరోజు ఎంపీ సాబు రాలేడు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు అంతా కూడా చాలా చిల్లరగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రజలు, ఉద్యమకారులు, సీనియర్లు భవిష్యత్తులో ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఆయన కూడా గ్రామాల్లో ఎట్లా తిరుగుతాడు, తిరగాలి. ఆయన ఏదో ఒక్కరోజు కూడా ఉద్యమం చేసినోడు కాదు, పార్టీ కోసం పనిచేసినోడు కాదు. ఈరోజు ఎంత అసమర్థుడు అంటే ఈరోజు సీటు మార్చింటే, ఈరోజు వికారాబాద్ సీటు మార్చింటే 30 నుండి 40 వేల మెజార్టీతో గెలిచేవాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బలమైనటువంటి పార్టీ. కానీ ఈరోజు ఆయన వల్లనే ఓడిపోయింది. ఈరోజు ఒక అభివృద్ధి చేయలేడు, గ్రూపులు తయారు చేసిండు, తర్వాత దళిత బంధువుల డబ్బులు తిన్నాడు, తర్వాత అట్లాగే పోస్టులు అమ్ముకున్నాడు, కొత్త వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు తప్ప ఉద్యమకారులను, సీలను అవమానపరచండి. భవిష్యత్తులో కూడా ఆనంద్కు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా. ఆ రకంగా ఇప్పటికి కూడా ఆయనకు ఓడగొట్టినప్పటికి కూడా ఇంకా ఆయనకు సిగ్గు రాలేదు, అహంకారం తగ్గలేదు. ఇది ఆనంద్ పతనానికి నాంది. మేమేం అవమానపరిచేది ఏం లేదు. ఉద్యమాలలో మస్తు అవమానపడ్డాం, మస్తు అయింది, మాకేం బాధ లేదు. మేము వికారాబాద్ ప్రజల కోసం, వికారాబాద్ ఓటర్ల కోసం, వికారాబాద్లో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కోసం ఈరోజు వాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా ఆనంద్కు వ్యతిరేకంగా పోరాడతాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెలవు. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సర్పంచ్ల పదవీ కాలం ముగియటంతో గ్రామ సర్పంచుల్లో ప్రభుత్వ ప్రత్యేక అధికారుల పాలన తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొమరంభీం జిల్లా తిర్యాని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రమాదేవి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆమె పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో ముగిసిన సర్పంచుల పదవీ కాలం. పలు గ్రామాల్లో పాలక వర్గాలకు ఘన సన్మానాలు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు. మార్కెట్లో చిరు వ్యాపారులకు మంచిర్యాల రోటరీ క్లబ్ చేయూత. వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేసిన రోటరీ క్లబ్ సభ్యులు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రోటోకాల్ రగడ. స్టేజీపై నుండి బీఆర్టీయూ నేత టైగర్ కృష్ణను కిందకు దింపిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించాలని టైగర్ కృష్ణ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.